కాదు, క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ అంతకన్నా కాదు. ఆ రెండిటికన్నా ముందు వచ్చేసింది మన జబర్దస్త్ 150th స్పెషల్ సెలబ్రేషన్ ఎపిసోడ్. జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి టైం లో తేడా గానీ టైమింగ్ లో తేడా లేదు. రెండు దుమ్ము దులుపుతాయి అంతే. జబర్దస్త్ అనేది బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ కి 2 మెయిన్ పిల్లర్స్ మన జడ్జెస్. So let's welcome మన స్పెషల్ judges on this 150th special episode. Please welcome our very gorgeous Rosie Roja garu. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. వెల్కమ్ రోజా గారు. సో రోజా గారు 50 స్పెషల్ ని సెలబ్రేట్ చేసుకున్నాం, 100th ఎపిసోడ్ ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రోజు 150th ఎపిసోడ్ లో ఎంటర్ అవబోతున్నాం. సో హౌ వాస్ ఇట్ రోజా గారు? 150 ఎపిసోడ్, 150 జడ్జ్మెంట్స్. టీవీ ఛానల్స్ కి ఎన్నో షోస్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ జబర్దస్త్ లోకల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. సో 150 ఎపిసోడ్స్ పూర్తి చేయడం అనేది నాట్ ఎ జోక్. నిజంగా మన పార్టిసిపెంట్స్, టీమ్ లీడర్స్ అందరూ కూడా చాలా కష్టపడి కొత్త థీమ్స్ తో మన రోజు కూడా నవ్వించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, అండ్ ఈ రోజు నేను అందరినీ కోరుకుంటున్నాను, ఈ 150 ఎపిసోడ్ కాదండి, మీకు ఓపిక ఉన్నంత వరకు మేము నవ్విస్తూనే ఉంటాం. ఓపిక లేకపోయినా ఓపిక తెప్పించి నవ్విస్తాం. Our very own laughing star, Tower Star Nagbabu garu. Oh my God, 150th episode lo finally Nagbabu sir step వేశారు ఇన్ని రోజుల తర్వాత. పాపం రేష్మి ఫీల్ అవుతుంది. వేసారు రేష్మి కోసం అయితే ఇంకా 2-3 మూమెంట్లు వేసారు. అదే 3-4 వేసారు. మీరు లెక్క పెట్టుకోండి. నేచర్ 2 వేద్దాం ఉన్నాను, ఇంకా 2 కేవలం ఖచ్చితంగా చెప్పొచ్చు జబర్దస్త్ దేవుడు ఉన్నాడు. నాగబాబు సార్ 149 ఎపిసోడ్స్ కి మీరు జడ్జ్మెంట్ ఇచ్చారు, అండ్ ఈ రోజు 150th ఎపిసోడ్ కి జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారు. సో హౌ యు ఫీలింగ్ నాగబాబు సార్? సో ఎన్ని రోజులు, ఎంత మంది, ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని స్కిట్స్, ఎంతమంది యాంకర్లు. సార్ అప్పుడప్పుడు జడ్జెస్ కూడా మారారు సార్, అప్పుడప్పుడు జడ్జెస్ కూడా మారారు. కరెక్ట్, మేము కూడా మిస్ అయ్యాం 2-3 సార్లు. సో ఇట్స్ అ ట్రావెల్. బట్ ఎప్పుడు ఏ డిప్రెషన్ లో ఉన్నా ఈ షోలో జడ్జింగ్ చేసినప్పుడు మాత్రం అఫ్కోర్స్ నాకు చాలా బాగుంటుంది. ఐ థింక్ రోజా కూడా చాలా బాగుండే ఉంటుంది, ఎందుకంటే తను హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది ఎప్పుడు పొలిటిక్స్ గా. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆ చిన్న రిలాక్సేషన్. అదే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి జబర్దస్త్ వచ్చిన కాడి నుంచి చాలా ఛానల్స్ లో చాలా షోస్ వచ్చినాయి. ఎన్ని షోస్ వచ్చి ఎంత కవర్ చేసినా జబర్దస్త్ ఏమీ కొట్టలేదు. కన్ఫ్యూజ్ చేసే కొద్దీ జబర్దస్త్ కామెడీ పెరుగుతూనే ఉంది. సో జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి టైం లో తేడా గానీ టైమింగ్ లో తేడా లేదు. రెండు దుమ్ము దులుపుతాయి అంతే. అందరూ స్పెషల్ ఎపిసోడ్స్ లో హీరోస్ ని, హీరోయిన్స్ ని
ఇన్వైట్ చేస్తారు. కానీ నేను మనందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తిని ఈ రోజు మీకోసం యాజ్ అ సర్ప్రైజ్ పిలుస్తున్నాను. నేను ఆవిడ పేరు చెప్తే డెఫినెట్ గా మీరు అని సర్ప్రైజ్ అయిపోతారు. లెట్స్ వెల్కమ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, మనందరి వెల్ విషర్, జబర్దస్త్ ఎక్స్ యాంకర్ అనసూయ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అరే వాట్ ఏ సీన్ యార్. So Zabardast viewers presenting you Anusuya. Welcome back Anu. Thank you so much, చాలా Rashmi. రోజుల తర్వాత వచ్చావు. So Anu, how does it feel like being back on Zabardast stage? Actually, it feels awesome, but somehow, somewhere inside me, నాకు ఎప్పుడు వెళ్ళలేదని అనిపిస్తుంది ఎందుకో. సో అనసూయ దూరంగా వెళ్ళిన అనసూయ ఆత్మకే తిరుగుతుంది అనమాట. But really, I think దీనికి కారణం నాగబాబు గారు అండ్ రోజా గారు కూడా అనుకుంటా. Hello, 15th episode తర్వాత నేను కూడా కంటిన్యూ చేశాను. అంటే రష్మి ఉంటే నన్ను ఎందుకు పిలుస్తారు? నేను అప్పుడు నిన్ను చూసాక అనుకున్నా, ఓహో వీళ్ళు మర్చిపోతారు నన్ను ఇంకా అని. ఎక్కడ మర్చిపోయామా? చాలా మంది అడుగుతారు మీరు ఎన్ని ఎపిసోడ్లు చేశారు అని. నేను వాళ్ళకి 15 అని చెప్పడానికి చాలా హెసిటేట్ చేయాల్సి వచ్చేది. దాని పక్కన 0 పెట్టి ఇప్పుడు నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు బీ బ్యాక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐమ్ రియలీ హ్యాపీ. అడగంగానే ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏమైంది రష్మికి అని అడిగారు. నన్ను ఇప్పటికీ కూడా జబర్దస్త్ అనసూయ అని అంటారు. చాలా మంది అలాగే రిలేట్ అవుతూ ఉంటారు. సరే నేనైతే వచ్చాను, నీకెలా అనిపిస్తుంది నేను రావడం? అంటే అను నేనైతే ఎక్స్ట్రా జబర్దస్త్ కి అప్గ్రేడ్ అవుతున్నాను. నువ్వు జబర్దస్త్ కి మళ్ళీ తిరిగి వచ్చావు. ఎక్స్ట్రాలో నేను చాలా మంది ఎక్స్ట్రా పార్టిసిపెంట్స్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ చేయబోతున్నాను. ఏదైనా ఒక మీ ఇద్దరి మధ్యలో మంచి స్పోర్టివ్నెస్ ఉంది. ఐ లవ్ ఇట్. గాడ్ బ్లెస్ యు బోత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ రోజా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి నన్ను రష్మిని జబర్దస్త్ స్టేజ్ మీద ఒకేసారి చూడాలని. మొత్తానికి 150th ఎపిసోడ్ ఈ ముహూర్తం కుదిరింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ జబర్దస్త్. సో లైవ్ గా మీ అండ్ అనసూయ ఈ రోజు 150th స్పెషల్ ఎపిసోడ్ ని టుగెదర్ గా హోస్ట్ చేయబోతున్నాం. అందుకే ఆ పెద్ద సైజ్ సోఫా ఇప్పించారండి. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. నాగబాబు గారు, ఎందుకో ఒకటి అడగాలనిపిస్తుంది. చెప్పు రోజా. రష్మి అండ్ అనసూయలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎవరు అందంగా ఉంటారు? అనసూయ షీజ్ మోర్ ఆఫ్ ఫెమినైన్. ఒక 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 ఆడపిల్ల అందంగా ఒక తమాషగా చూడంగానే అనసూయ. అందుకనే అంత జబర్దస్త్ టేక్ ఆఫ్ కి అనసూయ చాలా ఉపయోగపడింది. డెఫినెట్ గా అనసూయ చాలా మంది ఇష్టపడడానికి తన ఫెమినైన్ ఇది. సో మనందరికి తెలుసు, సడన్ గా అనసూయ ఒక రోజు డిసప్పేర్. ఎవరు వస్తారు ఆ స్థానంలో అనుకున్నప్పుడు రేష్మి ఎంటర్ అయింది. రేష్మి ఎంతవరకు కాంపెన్సేట్ చేస్తుంది అనసూయ అన్నప్పుడు రేష్మి 200% కాంపెన్సేట్ చేసింది. నేను షాక్. రేష్మి విత్ ఆల్ హర్ ఎనర్జీ తను హుషారుగా ఉంటుంది. బట్ ఎంటైర్ జబర్దస్త్ పరివారం అందరినీ హుషారుగా ఉంచింది. నెమ్మదిగా ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా చేసి 2 షోస్ ని సక్సెస్ఫుల్ గా నడిపింది. సో ఒకళ్ళు ఎనర్జీ, ఒకళ్ళు బ్యూటీ. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్తాం, ఇద్దరు ఈక్వలే. ఆల్ ది బెస్ట్. ఏ రేష్మి నేను తప్పు మాట్లాడానమ్మా? నీకు ఎంత బాగా మాట్లాడని చెప్పు. ఈ రోజు అమ్మ అన్నారా? నాగబాబు సార్ రష్మి బాబు అంటేనే నేను కనెక్ట్ అవుతాను. ఇవాళ అనకూడదని అనలేదు. అనసూయ మోర్ ఫెమినైన్ అన్నా. నేను బాబు అంటే ఫీల్ అవుతాను. సో మొత్తానికి రష్మి షీ కాల్డ్ వీక్ బ్యాక్ అండ్ షీస్ లైక్ హలో. డెఫినెట్లీ ఒక అచీవ్మెంట్ జబర్దస్త్ కి. అండ్ ఇట్స్ నాట్ ఎవరికో ఫేవర్ అని కాదు. ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ మూమెంట్ ఆఫ్ జబర్దస్త్. సో ఐఎమ్ నార్మల్ గా సెలబ్రిటీ షోస్ చేస్తే ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోతుంది. కానీ మన జబర్దస్త్ షోకి సెలబ్రిటీ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. మన జబర్దస్త్
150వ ఎపిసోడ్ సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఒక 150 కాదు, కొన్ని వందల ఎపిసోడ్స్ ఇంకా చేసుకోవాలి. మనందరినీ నవ్వించాలి, నవ్విస్తూనే ఉండాలి. ఇంత పెద్ద షో, ఇంత యాక్టివ్ అయిన షో, ఇంత క్రియేటివ్ అయిన షో నేను ఇంతవరకు టెలివిజన్లో చూడలేదు. వీలైనంత వరకు ప్రేక్షకులని వీక్షకులని నవ్వించడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించండి. ఇంకా ఆరోగ్యకరమైన హాస్య సన్నివేశాలతో అలరించండి. ఇలా 150లో ఎన్నో చేసుకోవాలని, ప్రతి ఇళ్లలోని నవ్వులు పూలు పూయించాలని కోరుకుంటూ మీ కృష్ణ భగవాన్. సో మొత్తానికి ఇవాళ చాలా స్పెషల్ గా ఉంది. 158 స్పెషల్ జబర్దస్త్ది. అండ్ నన్ను తీసుకొచ్చి రష్మి మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇంకో సర్ప్రైజ్ తో సిద్ధంగా ఉన్నాను. నువ్వు నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి నువ్వా నేనా అనే స్థాయికి ఎదిగిన హీరో, చూడటానికి అందాల రాముడు, అమ్మాయిల విషయంలో పూల రంగడు, ఇక పెద్దల్ని గౌరవించే విషయంలో మర్యాద రామన్న, మొత్తానికి మన ఇండస్ట్రీకి దొరికిన భీమవరం బుల్లోడు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ సునీల్. ఎవరు మీరు? సత్తి, ఓ మంచి పనోడు. పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. తోలుమందం వేధవాన్ని. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఓల్డ్ ముందా ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? కాదా, తోలుమందం వేధవాన్ని. ఇంతకీ నన్ను పిలిచినోడేడయా? బాస్, గుండు బాస్. ఇంతకీ రజనీ హాసనడేయా? నేనే సార్. ఏరియాసం కోసం ఇలా ఇచ్చాను, గుర్తుపట్టలేదా? ఈ రజనీ హాసంతో పెట్టుకోకండ్రా, నవరసాలని నిమ్మరసంలా తాగేశా. యాక్షన్ రియాక్షన్ ఓవర్ యాక్షన్. అభిషేక్ షేకాడెత్తా. నమస్కారం అండి. రామరాజు గారు రెండో అబ్బాయినండి, నరసాపురం. ఏం చేస్తుంటారు? అన్నయ్య చెరువులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి. అందుకే అంతా నన్ను బంక్సీన్ అంటారండి. ఎవడా నువ్వు? ఎక్కడ దొరుకుని దున్నపోతున్నా ఉన్నావు? నేను మాయా రావుణ్ణి. మావయ్య అక్కడ రేష్మి అనసూయ ఉన్నారు మావయ్య. ఓ ఫోటో దిగుదామా? పదా అమ్మా, కాస్త నవ్వమ్మా, లేకపోతే దరిద్రంగా ఉంటుంది. రెడీ? ఎంత చెప్పమంటే ఇలాగా. అమ్మయ్యా. ఇంకొక ఫోటో అన్న. స్మైల్. ఫోటోలు ఎప్పుడు ఇస్తావు? మీ డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాను. ఓహో, ఇగో డబ్బులు. ఫోటోలు అమ్మాయి ఏదో అడుగుద్దంట, సమాధానం చెప్పు. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోరు మీరే యూజ్ చేస్తాలో. ఎందుకు పనికిరాని ఉన్నారు? ఎవర్రా మీరు? And now, ladies and gentlemen, come on everybody. పూలరంగాడు, he is పూలరంగాడు. పూలరంగాడు, దేనికైనా రంగాడు. సునీల్ గారు, వాట్ అ మైండ్ బ్లోయింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్. చాలా రోజులైందండి, అది ఆయాసం వస్తుంది. జబర్దస్త్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను సినిమా యాక్టర్తో ఫోటో దిగింది రోజా గారితో. ఇంకా దిగుదానికి లోపే నేను యాక్టర్ అయిపోయాను. రేష్మి గారి గురించి ఒకటి చెప్పాలండి. హోలీ సినిమాలో నాకు
బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేశారు, నేను ఆవిడకి గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేశాను. బాగా కరెక్ట్ గా చెప్పాం, మేము అందరం ఇదే అంటుంటాం ఇప్పుడు. ఇది జబర్దస్త్ 150th ఎపిసోడ్ అండి, రష్మి 150th ఎపిసోడ్ కాదు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, చెప్పచ్చా? చెప్పు సునీల్. మేము షూటింగ్ చేస్తున్నామని, ఈవినింగ్ షూటింగ్ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్విమ్మర్ అంట మనది ఎల్దో. ఇప్పుడు అపీరెన్స్ పక్క నుంచి స్విమ్మింగ్ చేయడానికి వచ్చారు. నేను చూస్తున్నా, సునీల్ గారు మీ స్విమ్మింగ్ వచ్చా అన్నారు. రాదండి, ఎలా చేయాలని. ఇలా నుంచోవాలండి, అలాగే ఇలా ఉండాలండి, నెక్స్ట్ జస్ట్ అలా నీటిలోకి డైవ్ తీసుకోవాలన్నారు. నేను ఆ డైవ్ తీసుకుని ఈత కొట్టేసి కూర్చొని ఇలాగైనా అని అడిగాను. సో మీ సినిమాలో మీకు మంచి హీరోయిన్ దొరకాలని కోరుకుంటున్నాను. సునీల్ గారు, అప్పుడు ఎప్పుడో నేను మీకు స్విమ్మింగ్ నేర్పించాను కదా, ఈ రోజు మీరు వచ్చి మన అందరికి ఆ బల్బ్ స్టెప్ నేర్పించండి. మీకు బల్బు పెట్టడం వచ్చా? ఇలా 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 పెడతాం కదా బల్బు, ఇది ఓకే. ట్యాప్ తిప్పడం వచ్చా? ట్యాప్ ఇలా తిప్పుతాం కదా. సిగరెట్ ఆర్పడం వచ్చా? రాదే. అంటే మీరే కాల్చక్కర్లేదు, ఎవరిని కాల్చినా ఆర్పచ్చు. ఓ ఇలాగా, ఓకేనా? ఇప్పుడు 3 మిక్స్ చేద్దాం. ఫస్ట్ బల్బు, నెక్స్ట్ ట్యాప్, నెక్స్ట్ సిగరెట్. రెడీ? 1 2 3 4. సో మాకు స్పెషల్ గెస్ట్ కమ్ జడ్జా? yes of course. అంటే మమ్మల్ని నవ్వించడమే కష్టం, సునీల్ గారిని నవ్వించడం ఇంకా కష్టం. ఇద్దరు యాంకర్లు, ముగ్గురు జడ్జిలతో కలకాలం. అలాంటి తోలు తీరింది వాళ్ళు వీళ్ళందరికీ. అష్టావధానం అనేది మన అందరికీ తెలుసు, కానీ ఫస్ట్ టైం మన జబర్దస్త్ 150th స్పెషల్ ఎపిసోడ్ లో కష్టావధానం అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం, అయ్యా విశిష్ట అతిథి మీకు కూడా నమస్కారం. మరి ఈ రోజు మన కార్యక్రమంలో ముందుగా చూసినట్లయితే మన తెలుగు ప్రజలకి, తెలుగు నేలకి ఉన్న ఒక గొప్ప ప్రక్రియ, అద్భుతమైన వరం ఏమిటంటే అష్టావధానం. ఎంతో గొప్ప ప్రక్రియ, ఏ భాషకి లేదు, మనకే ఉంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. మరి ఈ అష్టావధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు చేశారు. అది పక్కన పెట్టండి. ఏం చేస్తున్నావు? పక్కన పెట్టమన్నారు. ఇలాదా పక్కన పెట్టడానికి ఏముందిరా, ఇక్కడ వీడికి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ఇంప్రూవ్మెంట్ తక్కువ. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అష్టావధానం, కర్మ కొద్దీ నా బోటు వాడిని చేస్తున్నాను కాబట్టి కష్టావధానం అని పేరు పెట్టాం. ఎందుకంటే వినడానికి కష్టంగా ఉంటుంది, జనాలు పారిపోతూ ఉంటారు. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే నేనంటే వీళ్ళకి ఎంతో గౌరవం, అందుకే గౌరవనీయులైన గౌరవహీనులని రాశారంటరా. చెప్పింది సరిగ్గా వినవా నువ్వు? ఒరే వీడిని తీసుకెళ్లి చెవులు డాక్టర్కి చూపించు. అయ్యా ఇక విషయంలోకి వెళ్దాం, మనం మన కష్టావధానం కొనసాగిద్దాం. అయ్యా సునీల్ గారు, తమరు ఈ రోజు మా విశిష్ట అతిథి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాం. అందాల రాముడు సునీలు గారు, మీరు చాలా సినిమాలు చెయ్యాలి. మర్యాద రాముడు సునీలు గారు, మీరు ఎంతో ఆనందాన్ని ప్రేక్షకులకు పంపించాలి. పులరంగడు మా సునీలు గారు, మీరు ఎన్నో 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 సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆనందంగా ఉండేలా చూడాలి. కవిత. మరి కృష్ణాష్టమి, కృష్ణాష్టమి కృష్ణాష్టమి అంటే అందరూ ఉట్టి కొడతారు. కృష్ణాష్టమి సినిమాతో మీరు బాక్సాఫీసు బద్దలు కొట్టాలి అని కోరుకుంటూ మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జనరల్ గా అష్టావధానం అంటే పృచ్చుకులు ఉంటారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ఇది కష్టావధానం కాబట్టి వీళ్ళు పృచ్చుకులు కాదు, ముచ్చుకులు. మొహాలు చూడండి వంకాయ ముచ్చుకుల్లా ఉంటాయి. వాళ్ళెవరు ఆడముచ్చుకులే, మొహాలు ముచ్చుకుల్లా ఉంటే డౌట్ వచ్చి అడిగా. వాళ్ళనంత మాట అనకండి గురువు గారు, బయట యూత్ హర్ట్ అవుతుంది. అక్కడ సునీల్ గారు కూడా హర్ట్ అవుతారు సార్, అంతే కదా. ఆయన మనసులో ఏమీ లేదు, నువ్వే హర్ట్ అవుతున్నావు. పక్కకి రా, వాళ్ళు కనిపించట్లేదు. కూర్చోండి. పక్కన కనిపించట్లేదు అంటే ఇప్పుడు అసలైంది వదులుతాను నేను. వెళ్ళిపోతున్నారేమిటి? ఏదో వదులుతానన్నారు. ఒరే మీ అమ్మ కడుపులు మాడా, నేను వదులుతానది కవితరా. అలా సరిగ్గా చెప్పాడండి. మరి ఓహో కూర్చోండి. గురువు గారు, ప్రతిసారి మీరు ప్రిపేర్ అయింది కాదు, మేము ఇప్పుడు ప్రశ్నల బాణాలని సంధిస్తాము, వాటిని మీరు పూరించండి. వేసుకోండి వేసుకోండి, పూరిస్తాను. జబర్దస్తు కారం. ఒరే ఒరే ఒరే, చక్కెర లాంటి జబర్దస్తిని తీసుకెళ్లి కారం తగిలిస్తావా దానికి చివరా? ఏమే చేయలేరా? పూరించలేరా? పూరించే తీరుతాం, అడగండి. జబర్దస్తు కారము.
2013లో జబర్దస్త్కి చుట్టారు శ్రీకారం. జబర్దస్తే కామెడీకి నిజమైన ఓంకారం. కానీ నువ్వు గాని మస్తు వీళ్ళు మంచి డాక్టర్కి చూపించరా, మధ్యలో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. కానీ అందరి స్కిట్లు చూస్తే వస్తుంది వికారం. అందరి స్కిట్లు చూస్తే వస్తుంది వికారం. అది చూసి జడ్జులు చేస్తారు ఘీంకారం, లేదు హాహాకారం. స్కిట్ల ప్లేరుతో తీర్చుకుంటారు ఒకరికొకరు ప్రతీకారం. ఏ ఒక్క కంటెస్టెంట్ ఇవ్వడు సహకారం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ప్రేక్షకుల మధ్యలో జబర్దస్త్ అంటే తగ్గదు మమకారం. కొనసాగాలి ఇలాగే కలకాలం. చివరిలో కాలం అన్నారు, కారం ఏది? మొదటి నుంచి కారం వాడంగా చివరికి అయిపోయింది. నేను ఒకటి వేస్తానని చెప్తారా? నువ్వు ఒకటి వేస్తావా? నేను దానికి చెప్పాలా? చెప్పాలి గురుగారు. వేసుకో. రోజా గారు ఏంటండి ఏమంటున్నారు మీరు? ఏది పదే వేస్తే ఆయన పూరిస్తారనుకుంటున్నారా? మరి ఇక్కడ కూర్చున్నప్పుడు పూరించాలండి. ఎందుకున్నారండి ఇక్కడ? ఎందుకయ్యా మరి కొట్టుకుంటారు? ఆయన ఉడత పండితుడండి, చెప్తాడు. రే లేరా పండితుడు, ఉదపండితుడు కాదురా, ఉద్దండ పండితుడు అన్నాడు. చెప్పు. ఉద్దండ పండితుడు, ఉడత పండితుడు. వీడిని కూడా మంచి డాక్టర్ చూపించు. రోజా గారు చీ అంటే వీళ్ళు అడిగింది, మేమన్నది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు. చూడండి ఇప్పుడు చెప్తున్నాను. అందాల రోజమ్మ, అందాల రోజమ్మ జబర్దస్త్కి వచ్చి ఇక్కడ వెలుగు జిలుగులు తెచ్చి మా స్కిట్లను చూసి మెచ్చి, స్కిట్లంటే ఇలాగే ఉండాలని చెప్తారు గుచ్చి గుచ్చి. అదనమాట సంగతి. అందుకే రోజమ్మ గారు రోజమ్మ గారు రోజమ్మ గారు చిచ్చి. గురువు గారు ఇప్పుడు నేను సరైన ప్రశ్నను సంధిస్తాను, దానికి చెప్పండి. అలాగే. నాగబాబు గారు టూ చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఒకసారి ఆ ఫోన్ అందుకో. ఏమే, నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను, బట్టలు సర్దు. మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. ఒకేసారి మన ఊరు వెళ్ళిపోదాంలే. ఓడిపోయారని ఒప్పుకుంటున్నారా? ఏమిటండి ఓడిపోయిన ఒప్పుకునేది? మా ఇంటామంటా ఓడిపోవడాలు ఒప్పుకోవడాలు లేవు. అంటే ఇక్కడ జబర్దస్త్కి వచ్చేసి టిఫిన్లు పెడితే తినేసి టీలు పెడితే తాగేసి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్నది. నాగబాబు గారు పూరించడానికి ముందు పూజించుకుంటే అయ్యా ఎటువంటి సమస్యలు ఉండవు. కొన్నిదెల్ల నాగబాబు గారు వారు మెగాస్టార్ కి తమ్మయ్యా, పవర్ స్టార్ కి అన్నయ్య, కన్నె పిల్లలకు కన్నయ్యా, గుణములో ఎంతో మిన్నయ్యా. ఏమిటి గోళీ వేసాను అనుకున్నారా? నిజమే చెప్తున్నా. వారు మనకి మెగా బ్రదర్ అయ్యా, కొనిదలు నాగబాబయ్యా. అయ్యా మీరు ఇక్కడ ఒకటి గమనించారా? అయ్యా 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 అని బోర్డు అయ్యాలు వచ్చాయి. ఎందుకంటారు? నేను ఇక్కడ టీం లీడర్ అయ్యా. మంచి డాక్టర్ చూపెట్టరా? చూపిస్తాం గానీ మీరెందుకో మాట మారుస్తున్నారు అనిపిస్తుంది. ఏంటి మీరు చెప్పింది ఏంటి? నాగబాబు గారు తూ అని చెప్పాలి, అంతే కదా? అంతే అండి. కొన్నిదల్ల నాగబాబు గారు పడి పడి నవ్వుతూ, అప్పుడప్పుడు తిడుతూ పెడుతూ, పక్కనే కూర్చున్న రోజా గారిని భరిస్తూ, స్టార్టింగులో మీ రింగు చూపిస్తూ, కొందరి వెర్రి కామెడీని సహిస్తూ, కొందరి వెర్రి కామెడీని సహిస్తూ, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇలాగే ఉండాలి కలకాలం మీరు, ఇది తదాస్తు. ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు. ఇది చెప్పండి చూద్దాం. జబర్దస్త్ ఆర్టిస్టులు కార్లు పూరించమన్నారు. నేటి జబర్దస్త్ కళాకారులు ఒకప్పుడు బేకారులు,
చిల్లి గవ్వ కూడా లేని బికారులు, చిల్లు గవ్వలేని బికారులు ఇప్పుడే కొన్నారు వారు సొంత కారులు. దానితో బలిసి విదేశాలలో షికారులు. అందుకే వెబ్సైట్ లో వారిపై పుకారులు, వెబ్సైట్ లో వారిపై పుకారులు. మీకు తెలుసు. ఈసారి మేము ఏ పదాలు ఇవ్వదలుచుకోలేదండి. యాంకర్ల గురించి మీకు తోచినట్టు మీరే చెప్పండి. ముచ్చుకల గురించా? యాంకర్ల గురించి చెప్పాలి. నారీ 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 నడుమ సమర భేరీ. ఆడవాళ్ళకి పడదంటారు కదండి, అందుకే చెప్పా. నారీ నారీ నడుమ సమర భేరీ, పైకి కనిపించేది కల్లా వెనకాల ఉంది డొల్లా. చేతులు పట్టుకున్నంత మాత్రం నమ్మేయడానికి వీల్లేదన్నమాట. పబ్లిక్ గా ఇచ్చుకుంటారు హగ్గు, పబ్లిక్ గా ఇచ్చుకుంటారు హగ్గు, మధ్యలో పచ్చగడ్డి బగ్గు. వీరికి రానిది తెలుగు, వీరికి రానిది తెలుగు, ఎంత వెతికినా దొరకదు వీళ్ళ మొహంలో వెలుగు. డైరెక్టర్ల గురించి జబర్దస్త్ దర్శకులు చాలా యంగు, జబర్దస్త్ దర్శకులు చాలా యంగు, ఓన్లీ 35. టాలెంట్ లో వారు బొంగు. క్షమించాలి క్షమించాలి, నాలిక తడబడింది. టాలెంట్ లో వారు కింగు, ఇద్దరిది యాపిల్ రంగు. ఆర్టిస్టులు ఎక్స్ట్రా చేస్తే తినిపిస్తారు కంగు. రాఘవా ఏమైంది? అయ్యో అయ్యో అయ్యో, నాకు ఇలాంటివి నచ్చవు. ఒకేసారి ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకో. ఇంతకాలం మీరు నా దగ్గర శిష్యరికం చేశారే, ఏమి నేర్చుకుని చచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. రష్మి గారు, మీరు కూడా అనసూయ గారు వస్తే ఆడముచ్చుకులు కూడా ఒకసారి చెయ్యి కలిపితే బాగుంటుంది. అనసూయ ఎక్కడుంది మా స్టిక్కు? మేము జబర్దస్త్ లో చేరినాము లగ్గా ఎత్తు, మా లైఫ్ ఎంతో మారినది లగ్గా ఎత్తు, మాలో ఉన్న కమిడియన్ బయటపడ్డ లగ్గా ఎత్తు, ఇది జబర్దస్త్ బాసు. ఇది చూసాకైనా ఒకటి పాడాలనుకుంటున్నాను. మీరు మీ దిక్కుమాల టాలెంట్ మీరు టీములోకి వచ్చినది లగ్గా ఎత్తు, నేను నాకి పోయానంట లగ్గా ఎత్తు, మిమ్మల్ని తీసి పారేస్తే నాకు సెగ్గా ఎత్తు. అలా దారికి రండి, ఇక్కడే ఉంటే ఈ లింక్ ఉన్నది అనుకుంటారు, వెళ్ళిపోదాం రండి. సునీల్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాఘవ చాలా 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 బాగా చేసావు. నాకు బాగా నచ్చింది ఏంటంటే నీ ఫేస్ లో ఒక అమాయకత్వం ఉంది. నువ్వు డైరెక్ట్ గా ఎవరైనా తిట్టేసినా వాళ్ళకి పెయిన్ ఉండదు. నువ్వు తిట్టే అంత పెయిన్, నీ నోట్లోంచి వచ్చినంత పెయిన్ మాకు తగలదు. సో నీ సెటైర్ లో కూడా చిన్న అమాయకత్వం ఉంది, అది బాగా నచ్చింది. రోజా గారు చూసారుగా, ఎవరెన్ని చెప్పినా రాఘవ మంచి బాలుడు. సో రాఘవ్ గారి కృష్ణావధానం అనుకున్నా నేను చదవటాను, ఫస్ట్ రాంగ్ గా చదివేస్తా. మీరు వచ్చి ప్రొనౌన్స్ చేశాక తెలిసింది నాకు కష్టావధానం అని. నిజంగా చాలా బాగుంది కష్టావధానం. నాగబాబు గారు, రాఘవ సార్ 150వ ఎపిసోడ్, లీడర్ గాని జడ్జెస్ గాని యాంకర్స్ గాని డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాని ఎవరికి దక్కని ఏకైక క్రెడిట్ నీకే. 150 ఎపిసోడ్. ఎపిసోడ్ లో నువ్వు ఇచ్చింది మాత్రం 150 ఎపిసోడ్ తగ్గట్టుగా ఉంది. సూపర్. యాక్చువల్లీ ఈ వ్యక్తికి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇతని వాయిస్ వింటేనే ఆ మనిషి ఎవరో గుర్తుపట్టేస్తాం. ఈ పాటకి తను ఎవరో మీకు తెలిసిపోయి ఉంటది. ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేయబోయే స్కిట్టు యుగ యుగాలు తరతరాలు జన్మ జన్మలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నేను చేయబోయే స్కిట్టు మగోత్సవం. ఎస్, కన్ఫ్యూజన్ లో ఉన్నారా? చెప్తా. యుగ యుగాలుగా తరతరాలుగా మా మగ జాతిని తొక్కి నారదీస్తున్న ఆడవాళ్ళ మీదే మా విజృంభణ.
అసలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు పెళ్లికి ముందు ఆడవాళ్ళ ఫంక్షన్, పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళ ఫంక్షన్, తల్లికి ముందు ఆడవాళ్ళ ఫంక్షన్, తల్లి అయిన తర్వాత ఆడవాళ్ళ ఫంక్షన్. కష్టపడి ఒక మగాడు ఆ పిల్లని తల్లి చేస్తే వారికి 200 రూపాయలు కూడా ఇవ్వరా గవర్నమెంట్? పిల్ల పుడితేనేమో 25,000 అకౌంట్లు వేస్తున్నారు. ఏమిటి అన్యాయం? అందుకే మా మగోత్సవం చేస్తున్నాం, మా మగజాతికి కూడా ఫెస్టివల్స్ ఉన్నాయని నిరూపిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ మా మగజాతి ఆణిముత్యం ఒక్క మగాడు. అయిపోయిందరా? అయిపోయింది. ఓ మై గాడ్, ఇట్స్ ఓకే. కూర్చోండి. ఎప్పుడైనా సరే ఉత్సవం స్టార్ట్ చేసే ముందు ఒక అద్భుతమైన పాటతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ రోజు నీ కోసం పాడుతున్నాను. ఏం పాటరా? మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 మీరా 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 మిసైల్ ఎలా దూకాడే. మిర్చి మిర్చి మిర్చి. వెరీ గుడ్ వెరీ గుడ్. రండమ్మా, గంధం పోయండి. పసుపు కుంకుమలతోటి పూలతోటి మా మగాన్ని చప్పట్లు కొట్టారా? ఏం పోయే కదా మీకు? మీద పడకండి, మీరు మగాళ్ళే. బంగారం బంగారం ఎలా వెలిగిపోతున్నావురా? కష్టపడి రెండోసారి తండ్రి అయ్యా. కంగ్రాచులేషన్స్. ఒక్క మగాడు ఒక్క మగాడు చేసేదే చెప్పేవాడు, చెప్పేదే చేసేవాడు ఎవరే ఎవరే ఇతగాడు. ఒక్క మగాడు. వీడి కష్టం మామూలు కష్టం కాదు. ఒక పిల్లని పెళ్లి చేసుకోవడమే కాకుండా రెండోసారి అంటే జనాలు తప్పుగా అనుకుంటారు. రెండో పిల్లాడని చెప్పి అదేవా చెప్తున్నాను. ఓకే, 2 సార్లు కష్టపడి మరి బ్యాలెన్స్ మీకు తెలుసు. మరి ఇతను సంపాదించిన డబ్బుతోటి ఈ రోజు మనం భోజనాలు చేద్దాం. వెళ్దాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి, మీరు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు మేము వచ్చేప్పుడైనా ఆపామా? లేదు. మీకు పెళ్లి లేనప్పుడు మేము వచ్చేప్పుడైనా ఆపామా? లేదు. మరి ఎవరికి లేని దొరుకుతుంది మీకెందుకే? వాడికి ఫంక్షన్ చేస్తుంటే మీకేం పోయే కుళ్ళు మీకు. ఇప్పుడు రైలు ఉంటదయ్యా, ఎదరో పెట్టి వెనకలో పెట్టి ఆడవాళ్ళకి కేటాయించుంటారు. మగవాళ్ళకి ఎక్కడైనా కేటాయిస్తారండి? ముందో పెట్టి వెనకో పెట్టి. అవును. మధ్యలో కొన్ని పెట్లు ఉంటాయి. ఈ అన్ని పెట్లకి ముందు ఒక భోగి పెట్టి పెద్దది వేస్తారు, ఇంజన్ పెట్టి. దాన్ని నడిపేది ఎవరు? మగాడు. చూసావా మగాడు గొప్పదని తెలిసిపోయింది. ఇదిగో బస్సు ఉంటది, ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళ కేటాయించి సీట్లలో వాళ్ళని కూర్చొని పెడదాం అని లేచుకుంటది. కానీ మగవాళ్ళకు ఉంటుందారా? అది రాసేదేవుడు మగాడు రాస్తాడు. బండి నడిపేదేవుడు మగాడు. పంచర్ అయితే వేసేదేవుడు మగాడు. అంతే మగాడు. మగాడు రారా? ఏమయ్యా, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తాం, ఆడవాళ్ళకి 2 టికెట్లని ముందుగా మా ఆడవాళ్ళకి ఇస్తారు కానీ మగవాళ్ళకి ఎక్కడైనా ఇస్తారండి? మీకు దమ్ముంటే, మీరు నిజంగానే ఆడవాళ్ళైతే, మీకు పౌరుషం ఉంటే మాలాగా గేట్లు తెరవంగానే చెప్పుల్ని శంకర పెట్టిన పరిగెత్తుకెళ్ళి 15 మందితో కొట్లాడి ఒక టికెట్ సంపాదించండి. అప్పుడు మీరు గ్రేట్ అని. అయినా మీకు టికెట్లు ఇచ్చేది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే. ఒక్క మగాడు. ఇప్పుడు నదుల పేర్లున్నాయి, కృష్ణమ్మ, గోదారమ్మ, పెన్నమ్మ, ఇట్లా మొత్తం నదుల పేర్లు మా పేర్లు ఉన్నాయా? మీ పేర్లు లేవురా? ఇవన్నీ ఎక్కడికి కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. సముద్రుడు అంటారు, సముద్రుని అంటారా? సముద్రుడు అంటారు. మరైతే మగాడు. ఆడదే ఆధారం మన కథ ఆడని ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. మంచి మంచి పాట రాసిండు మా మీద. రాసింది ఎవరు? మగాడు రాసిండు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మగాడు. సినిమా డైరెక్టర్ ఎవరు? మగాడు. ఎవరు పడితే హిట్ అయింది? మగాళ్ళు పడితే హిట్ అయింది. ఒక్క మగాడు. అట్లా కాదయ్యా, నీతో మాట్లాడతా, గత పక్కకు వస్తావా? ఇప్పుడు ఎంతైనా మేము గొప్ప అని మేము అనుకుంటున్నాం, మీరు గొప్ప అని మీరు అనుకుంటున్నారు. నీకు పైసలు ఇస్తా, మేమే గొప్ప అని చెప్పు. ఎంత ఇస్తావు? 1,00,000 రూపాయలు ఇస్తా. అది కాదే, నీ కాలు మొక్కనే 2 లక్షలు ఇస్తా. అబ్బాయి అబ్బా అది కాదు, లాస్ట్ బంగారం మొత్తం మీ 5 లక్షలు ఇస్తా. వద్దురా, ఫంక్షన్ గిషన్ క్యాన్సిల్. 20,000 అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు క్యాన్సిల్ అంటావా? కష్టపడి తండ్రి అయ్యా. వద్దబ్బా, ఇగో ఆడవాళ్ళు చాలా గొప్పోలే, చెప్పేది అర్థం చేసుకో. ఇందాక మగాళ్ళు గొప్ప అన్నావు కదరా? మగాడిది ఏంద్రా లఫుడ్ గొప్పతనం ఏం లేదు, ఆడవాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఫోన్ క్యాన్సిల్.
మగాడి గొప్పతనం గురించి నీకేం తెలుసురా? ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయలు కట్నం ఇస్తారా? ఆ ఇచ్చిన కట్నంతో జీవితాంతం దీన్ని పోషించాలి. పెళ్ళైన 6 సంవత్సరాలకి దీనికి 60 లక్షలు ఖర్చు పెట్టా. అదినా మగాడి గొప్పతనం. ఫ్రీగా ఏం ఖర్చు పెట్టలేదు. అది నీ ఒంట్లో బాగాలేనప్పుడు సేవలు చేసిందిరా. నీ బట్టలు ఉతికింది, నీ కడ్డారు ఉతికి, నీకు అన్నం పెట్టింది, నువ్వు ఏం కావాలంటే చేసి పెట్టిందిరా. అంతకంటే నువ్వు ఇచ్చేది 60 లక్షలు తక్కువేరా. వేస్ట్ గా నువ్వు 1 కోటి రూపాయలు కదరా. నీ జన్మంతా సేవ చేసినా వాళ్ళ తనివి తీరదురా. నువ్వు అడుక్కో. 3 రోజులు రా, నీకు 3 రోజులు అయింది, జ్వరం వచ్చింది. దూరంగా మాట్లాడు. దూరం ఉండరాదు. మొత్తం తలంపు మొత్తం జెండు బాంబు పెట్టినా. ఎవరు రాసిండు? ఆడ రాసిందా లేదా మగాడు రాసిందా? ఏమే నీ మీద నీకే డౌటా? ఆడదా మగదని అడుగుతా. పొంగల్ పురుగు లాంటి నిన్ను చేసుకుని సీతాకొక చిలుకని చేశానే. నా పరువు నడి బజార్లో తెస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఫంక్షన్ చేసుకుంటే చేసుకోనివ్వా. ఏమన్నావురా? నీ గొంగలి పురుగు. గొంగలి పురుగు అంటే నేను ముట్టుకుంటే దురద అంటే మన ఇంట్లో సంసారం ఎట్లా ఇష్టం కొడుకా? అది ఆడిని అడుగు. ఏమన్నావురా నన్ను గొంగలి పురుగు అంటావురా? దండలయ్యా, వస్తా రాజా. నువ్వు పెట్టకలేదు, పెట్టింది పో. నాకు ఒకటి అర్థం కాలే. ఫస్ట్ ఏమో మొగలను పొగిడు, తర్వాత ఆడోళ్ళని పొగిడు. ఇంత ఎవరు గొప్ప అన్న ఇద్దరు ఇట్లా? అది గొప్ప అని చెప్పించుకోవడానికి నన్ను పక్కకి తీసుకెళ్ళింది. అంటే వాళ్ళు గొప్ప అని చెప్పించుకోవడానికి మనకే ఇస్తాను అంటే నేను ఎవరు? మొగడు. మరి ఇప్పుడు గ్రేట్ ఎవరు? మొగలం. మరి అది మళ్ళీ ఏం చెప్తున్నావు? దానికి ఏం చెప్తున్నావు? ఉన్నావా ఇక్కడే? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు ఈ పదాలు? మగోత్సవం మరి అందరూ బ్రహ్మోత్సవాలు చేసుకుంటారు, అన్ని ఫెస్టివల్ చేసుకుంటారు, మీకు శ్రీమంతాలు చేస్తారు. ఏం ఆ వాడికి చేయకూడదా? స్కిట్ లో విన్నావు, చాలు చాలు. నేను నీతో సంపూర్ణంగా ఏకీపిస్తున్నాను చంటి. మగోడే గొప్పడన్న విషయం. శివుడు ఎవరండి? శివ పార్వతులు అన్నారు కానీ పార్వతి శివుడు అనలేదుగా. రాధాకృష్ణులు అన్నారుగా. అది మీరు పెట్టారు, మేము పిచ్చామండి. ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి. కృష్ణాష్టమిలు చేసిన కృష్ణుడు గారు పక్కన ఉన్నారు, ఆయన అడగండి. సారీ భయ్యా, ఆడవాళ్ళే గొప్ప. ఓకే అమ్మో, ఏంటి ఏం చేశాడు ఈ స్కిట్ లో? అసలు మనందరూ కూడా గొడవ పట్టేసాడు. సునీల్ గారు ఎలా ఉంది ఈ స్కిట్? సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం లైఫ్ లో మగోత్సవం అనే వర్డ్ ఒకటి తెలుసుకున్నాను. ఫస్ట్ మగోత్సవాన్ని చూసి మగాళ్ళ గురించి పొగుడుతుంటే మళ్ళీ మహిళోత్సవం కూడా చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. లాస్ట్ లో కొంచెం చిన్నది, అది కూడా చేసి చాలా బాగుంది. అది ఎక్స్పెక్ట్ చేయండి. రోజా గారు, మగోత్సవం అనే పదానికే అర్థమైపోయింది మాకు ఒక సగం థీమ్ ఏంటనేది. ఈ స్కిట్ చూసిన తర్వాత మొత్తం ప్రేక్షకులు అందరూ కూడా మగోత్సవాలు చేసుకోమని. ఇప్పుడు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు కాదని మేము అనట్లేదు. ఆగడండి, ఆడవాళ్ళు గొప్పవాళ్ళు ఒప్పుకుంటాం, మగవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. మామూలుగా నాకు మెసేజ్ అంటే ఇష్టం ఉండదు, కానీ గొప్ప మెసేజ్ ఇచ్చేసా. మగవాళ్ళు మంచి మనుషులు. అణగారిపోతున్న మగజాతి కోసం నువ్వు ఒక ఇది ఇవ్వటం అనేది, ఒక మెసేజ్ ఇవ్వటం అనేది, ప్రతి మగవాళ్ళు మేల్కొని మనం అలా ముందుకు సాగిపోతుండాలని మగోత్సవాలు అనేక రకాలుగా మగోత్సవాలు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కూడా నొక్కి ఒక్కడిస్తున్నాను. మీరు వీళ్ళు అందరూ 100 మాట్లాడతారు, లాస్ట్ ఫైనల్ పంచ్ ఒకటే పంచ్ గుర్తు పెట్టుకొని రెడీగా చేతులు పెట్టుకొని ఈ పంచ్కి చప్పట్లు కొడతారు మీరంతా. ఆఫ్టర్ ఆల్ 500 రూపాయలు పెట్టి బ్యాగ్ కొని వీళ్ళు ఊరందరూ చూపిస్తారు. మనం 250, 300, 400, 1000 రూపీస్ పెట్టి కట్టారు కొనుక్కుని ఎప్పుడైనా చెప్పామండి ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. మర్యాద రామన్న సినిమా కాన్సెప్ట్ ని రాయలసీమ నుండి జబర్దస్త్ స్టేజ్ పై తీసుకొస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏరా మల్లసూరి, రేష్మి బయటకు వచ్చిందా? రాలేదన్నా. చూడరా, ఇంకా రాలేదా? ఏమిరా రామప్రసాద్, ఇంతటి దానికి దాదెందుకురా, మనమే లోపలికి పోయి వేసేద్దాము. మనకు రాంది ఎప్పుడు వద్దురా, కొత్త వెళ్ళొద్దు. యాక్చి పాత సాంగ్లు వచ్చాయి. ఈడొకడు ఆడు చెప్పడు, నేను చెప్పనీయుడు. ఏరా ఇంకా రాలేదా? రాలేదన్నా. అది వచ్చే వరకు ఇక్కడే ఉందాం. రా పడుకుందాం. పోసు ఇడిచ్చే. అలా ఇవ్వరు, గవర్నమెంట్ రూల్ సంతకం పెట్టాలి. ఆ పేపర్ ముందుకు పెట్టు కొంచెం.
పెన్ను బయటకు వచ్చింది, మనిషి బయటకు రావట్లేంటి? నీకు మనిషి కావాలా సంతకం కావాలా? సంతకం కావాలి. ఇచ్చే. బయటకు వస్తే ఇస్తాం. నేను బయట రాను. కర్మల బాబు. రష్మి గారు ఎందుకలా పడిపోయావు? అంటే వితౌట్ మేకప్ చూశాను. మరి మేకప్ వేసుకుని చూడొచ్చు కదా. గట్టిగా నేను కాదు మేకప్ వేసుకోవడం, మీరు మేకప్ వేసుకోలేదు. ఎవడా నువ్వు? అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? రష్మి కొట్టిందన్నా. ఎందుకు కొట్టింది? బయటకు రమ్మని చెప్పానన్నా. బయట రమ్మంటే కొట్టదా మరి? ఎందుకన్నా? అనసూయ పంపించింది. రేష్మి ఎప్పుడు గడప దాటితే రేష్మి నేసిమని. ఇదేదో మర్యాద రమ్మన్న కాన్సెప్ట్ లా ఉంది. సేమ్. ఇది ఇల్లు అనుకున్నా కాదు, ఇది ఇల్లు కాదు, జబర్దస్త్ స్టేజ్. దీన్నే రేష్మి ఇల్లా చేసుకుని వాడుకుంటుంది. ఎక్కడ స్టేజ్ దాటి బయటకు వస్తే అనసూయ వచ్చేస్తుందని ఇంట్లోనే ఉంటుంది. అందుకనే ఎప్పుడు బయటకు వస్తే వేసేద్దాం రెడీగా ఉన్నాం. అన్న నాకు చిన్న డౌట్ అన్నా, అదే మీరే లోపలికి వెళ్ళి చంపేయచ్చు కదా? అరే జబర్దస్త్ స్టేజ్ తల్లితో సమానం. మన నాన్నెవరన్నా? నాన్న డీజే. అన్నా నేను కూడా మీ గ్యాంగ్ లో చేరిపోతున్నా. రష్మి చాలా కొట్టిందన్నా. సూపర్ రా. రేష్మి బయట రాగానే వేసేద్దాం. వేసేద్దాం అన్నా. అన్న కాస్ట్యూమ్ చేంజ్ చేస్తే బాగుంటుందంట. అరే వీళ్ళ ఫైర్ నచ్చింది, వీడికి షర్టు కత్తి పట్టరారా. నన్ను కొడతా రష్మి, అందులో వితౌట్ మేకప్ లో. మేకప్ వేసుకొని కొట్టొచ్చా? రేష్మి వస్తుంది, పక్క 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 రేష్మి వస్తుంది, రేష్మి వస్తుంది. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. హలో, ఈవెంట్ ఎక్కడ? వైజాగ్ లోనా? ఓ పేమెంట్ ఎంత? 2.5 లక్షలా? ఓకే ఓకే వచ్చేస్తాను. ఒక్క నిమిషం, లగేజ్ మర్చిపో వచ్చేస్తున్నా. చెప్పండి. అవునా, ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయిందా? అరే మనిషి దేనికి లొంగపోయినా డబ్బులు లొంగుతాడు. నేను క్యాజువల్ గా నించున్నాడు 10,000 పడేస్తాను, తను సీరియస్ గా తీసుకుంటది, మీరు కామెడీకి వేసేయండి. ఓకే రెడీనా? ఓకే రాగానే వేసేయండి రా. ఏంట్రా అన్న రూపాయి తగ్గిందా? 10,000 పరిస్థితి ఏంట్రా? పోతే పోనీ అన్న 10,000 ఇగో మనకు రూపాయి మిగిలిందన్నా. మరి రూపాయి కోసం అంత కొక్కుతే ఏంట్రా మీరు? దరిద్రం కాకపోతే అన్నా రూపాయి దొరికిందిరా. అన్నా ఇదేంటన్నా? రూపాయి ఇది కూడా. రామాయణంలో రావణాసుడు సీతను గీత దాడించి బయట రప్పిస్తాడు. ఏం చేశాడు? అడుక్కున్నాడు గెటప్ వేసుకొచ్చి. అవునన్నా సేమ్ నేను అదే గెటప్ వేసి అడుక్కుంటా బయటకు వస్తే వేసేయండి, కత్తి పట్టుకోండి. ఏరా అడుక్కునేలా ఉన్నానా? అమ్మా అడుక్కునేలా ఉన్నానా? లేదే. మరి ఎలాగుంటాను? అడుకునేవాడు సూపర్. ఇప్పుడు అమ్మా ధర్మం చేయి తల్లి. ఎవరు? నేనమ్మా అడుక్కున్నాను. వస్తున్నా ఉండమ్మా. అమ్మా రామ్మా. నేను అడుక్కున్నాను కాదు, నేను కూడా రష్మిని కాదు, మరి ఇంట్లో పని మనిషిని. అదేంటో రష్మి వదిలేసావు? అది రష్మి పని మనిషి అంది. ఇలా లాభం లేదు, నా దగ్గర పావు ఉంది. ఓకేనా? లోపలికి పావు అయినా పాప కేకలేసుకుని బయటకు వస్తుంది. దొరికిన నరికేయండి. ఓకేనా? బొజ్జునన్నా అన్నా రేష్మి యాంకరా పవన్ పట్టుకునేదిరా. రష్మి చాలా తెలివిగా బిహేవ్ చేస్తుందండి అన్న, చాలా డెవలప్ అయిపోయింది. 150 ఎపిసోడ్లు మనం కాబట్టి అలా ఉండిపోయాం, తన కాబట్టి డెవలప్ అయింది. నీ గురించి నువ్వు బాగా చెప్పుకున్నావు అన్న. నువ్వు నీ ఆటో పని బతుకుచాడా. అరే రష్మికి డాన్స్ అంటే చాలా ఇష్టం. అటు ఇటు డాన్స్ వేస్తుంది. అట్టు పండు తొక్కేసండి, ఎక్కడో జారుతుంది, బయటకు వస్తుంది, వేసేద్దాం.
రష్మి నువ్వు బయటికి రావు మీ లోపల చేంజ్ చేయలేము కొంచెం సరదా ఏం గేమ్స్ ఆడుకుందా కొంచెంసేపు ఓకే ఇట్స్ టైమ్ టు గో వి ఫటాఫట్ ఫన్ రౌండ్. నేను ఏదో గేమ్ చెప్పి బయట తీసుకొస్తాను మీరు బయట నుంచి చేసేయండి ఓకేనా కళ్ళకి గంతలు కట్టుగా అంటారు కదా అది ఆడదామా సరే ఓకేనా అరే అది తీసండి రా కట్టుకుంటారా 1 2 3 అంటే గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే రష్మి రెడీ 1 2 3 ఎందుకు చూసావు నువ్వెందుకు చూసావు నువ్వు తీసావని చూసాను మరి నువ్వెందుకు తీసావు ఇటు చూసేలేదు చూసా నువ్వెందుకు తీసావు మీరు ముగ్గురు చూసారో లేదని చూసా సరే ఇప్పుడు జెన్యున్ గా ఆడదామా సరేనా మూసుకోండి కళ్ళు రెడీ 3 2 1 గో గో లేకపోతే రష్మి బయటికి రావాలా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవాలా రష్మి అంటే ఏమనుకున్నారా మీరు రష్మి అంటే ఏంటనుకున్నారు మీరు రష్మి అంటే భూదేవుకున్నంత ఓర్పు ఉందిరా అందుకే 10 మంది టీం లీడర్లు భుజ స్కంధాలు వేసుకొని మోస్తుందిరా దేవతరా రష్మి క్షమించు రష్మి ఒక్క నిమిషం హలో అనసూయ ఉండమ్మా చెప్తావు 150 రూపాయలు ఇచ్చా లేదా గానీ 150 అయితే 150 ఇస్తారా సర్లే నువ్వు ఎక్కువ మాట్లాడుకో 10 రూపాయలు తీసుకుని నేను చేస్తాను ఫోన్ ఎవర్రా అనసూయ ఏం చెప్పావు నేను ఏడకి డబ్బులు తీసుకున్నాను ఎంత తీసుకున్నావు 150 నేను 150 ఒకటి ఇస్తా ఒకటా నెక్స్ట్ ఎపిసోడ్ గా ఇప్పుడు వెళ్ళి అనసూయనేసిలా ఏమనుకున్నావు రేష్మి అనసూయ హలో ఏంటి 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 నీకు సపోర్ట్ చేస్తున్నాం మాకు మేము ఇద్దరం సపోర్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎవరు అక్కర్లేదు ఆర్ యు షూర్ ఆఫ్ కోర్స్ వెరీ షూర్ దాని గురించి 200 రూపీస్ ప్లస్ 2 దెబ్బలు కొడతాం 1 2 అడగాల్సింది సునీల్ గారు అసలు సిస్లీ మర్యాద రామన్న నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి స్కిట్ ఎందుకంటే నేను మర్యాద రమ్మన్న షూటింగ్ చేశాను కదండి ఆ ప్రాసెస్ అంతా తెలుసు బాగా ఎందుకంటే ఆ ఇంటి దగ్గర షూటింగ్ చేశాను చాలా రోజులు అంటే సినిమా ఒకసారి 2 సార్లు చూసుంటారు జనం కానీ నేను అక్కడ డైలీ ఆ లొకేషన్ చూసినాను కాబట్టి చాలా ఎక్కువ కనెక్ట్ అయినండి యాక్చువల్గా చాలా అద్భుతంగా చేశాను రోజా గారు బాగుంది కాన్సెప్ట్ ఈ రోజు ఇద్దరు యాంకర్స్ ఉన్న టైంలో చాలా సార్లు చేశారు అనసూయ మీ ఇద్దరు గెటప్ లో రావటం ఇద్దరు కొట్లాడుకున్నట్టు మళ్ళీ ఫ్రెండ్స్ అయినట్టు చాలా స్కిట్స్ చేశారు కానీ ఇది చాలా వెరైటీగా అనిపించింది మర్యాద రామన్న సార్ చేసిన దాంట్లో కూడా అంతే అమాయకంగా కాలు పెట్టబోతారు వెళ్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ అంతా మళ్ళీ సెకండ్ హాఫ్ లో తెలిసే రారు కానీ ఇక్కడ రష్మికి ఫస్ట్ నుంచే తెలుసు కదా వీళ్ళు ఏదో ప్లాన్ లో ఉండారని జాగ్రత్తగా జబర్దస్త్ ఇల్లు చేసుకొని కూర్చోండి చాలా బాగుంది చాలా బాగా చేశారు అందరు నాగబాబు సార్ సునీల్ కి ఒక మంచి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా మర్యాద రామన్న సో దాన్ని మీరు కాన్సెప్ట్ గా తీసుకున్నారు అన్ని బాగా వర్కౌట్ అయింది గుడ్ నైస్ కాను చాలా రోజుల తర్వాత వచ్చావు డూ యు హావ్ ఎనీ ఐడియా ఈ మధ్య జబర్దస్త్ లో 2 కొత్త రౌండ్ స్టార్ట్ అయ్యాయి వన్ ఇస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇంకోటి వచ్చి దంషరాడ్ నౌ వి గోనా ప్లే దంషరాడ్ రౌండ్ ఫటాఫట్ ఫన్ నేను ఉన్నప్పుడు ఉండింది బట్ ఇట్ ఇస్ చేంజ్డ్ అని విన్నాను ఫటాఫట్ ఫన్ రౌండ్ కూడా ఉంది కానీ ఇప్పుడు మనం చేయబోతున్నాం దంషరాడ్ రౌండ్ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈ రౌండ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేస్తారు మన జడ్జెస్ ఈ రోజు దంషరాడ్ రౌండ్ లో వాట్ స్పెషల్ సునీల్ గారు ఈ మూవీస్ సో ఐ రెడీ టు గెస్ ఓకే వాళ్ళు ఎవరు ఆడతారో చెప్పే ముందు మీ ఇద్దరికి కూడా ఈరోజు టెస్ట్ పెడదాం అనుకుంటున్నాం సునీల్ గారు వచ్చారు కాబట్టి సునీల్ గారి హిట్ సాంగ్ ఒకటి అక్కడ బోర్డు లో రాస్తాం ఒకరు యాక్ట్ చేయండి ఒకరు గెస్ట్ చేయండి ఓకే సునీల్ గారి హిట్ సాంగ్ అది 3 2 1 గో రామచిలుక పిలిచెను ఈ వేళ శ్రీను కాలు తొక్కుతాడు శ్రీను కాలు ఎరగొడతావా శ్రీను ఇక్కడ అసలు ఆ డాన్స్ ఇక్కడ చేసావా మేము స్టేజ్ మీద ఈ రోజు ఓకే వెయిట్ శ్రీను జబర్దస్త్ ఇవాళ చేసే స్కిట్ ఓకే మర్యాద రామన్న దాంట్లో ఉన్న పాట ముందు
పాట చేయ ఏంటి ఇది స్టోన్ చెప్పే తెలుగులో ఏమంటారు? రాయ్ 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 చెప్పు, అదే పదం చెప్పు మళ్ళీ. రాయ్ 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 రాయ్. రాయసలోనే జాము రాత్రి వేళ సందు చూసి జంపు జిల్లానే. సునీల్ ఇంద్రా స్టెప్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దాయి దాయి దామ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. రౌండ్ లో మాకు ట్రైల్స్ అయ్యాయి ఇప్పుడే. ఈ ట్రైల్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు టీమ్ లీడర్స్ దగ్గర నుంచి షేకింగ్ శేషు. Three, 2, 1, go. పెళ్లి కొడుకు దాని ముందర శోభన పెళ్లి కాని కొడుక. పెళ్లి కాకపోతే ఏమంటావు రష్మిని? పెళ్లి కాలేదు ఏమని పిలుస్తావు? పెళ్లి కాని అమ్మాయిని. పెళ్లి కాని పెళ్లి కాని వాళ్ళని ఏమంటారు? పెళ్లి కానివ్వండి. కుమారి. ఇంగ్లీష్ లో డాష్ రేష్మి. మిస్టర్ పెళ్లి కొడుక. పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ చేయి పెడితే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుందిరా. కాదు, మొత్తం మీరే చేశారు. వాళ్ళ అబ్బాయి అలా చెప్పే. శేషు. సునీల్ గారు డైలాగ్ అందులో. మరి ఏం చెప్తున్నావు? నన్ను చూపిస్తున్నావు. రా వచ్చేది ఇలా మారింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆట ఆట ఆ ఆట ఆడుతో పాడు, ఆడుతో పాడు. నాగబాబు సార్ టైం 3 minutes 20 seconds. చలాకి చంటి. Your time starts now. అందాల రాముడు. హీరో ఎవరు? నాగార్జున గారు. రాముడు వచ్చాడు. ఇంకో సినిమా ఉంది కదా, రామాయణం, సీత, మహాభారతం. నీ బొందరా. నాగార్జున గారి సినిమా చెప్పు, లేటెస్ట్ హిట్ మూవీ. అన్నమయ్య, రామదాసు. భీముడు, భీమవరం బుల్లోడు. హృదయం, మనసు. మనసు మాట వినదు. ఈజీ. నీ మనసు నాకు తెలుసు. మనసు మనసంతా నువ్వే. నాగబాబు సార్ టైం 2 minutes 8 seconds. చెప్పనా ప్రేమ. సీను అండ్ రామ్ ప్రసాద్. Three, 2, 1, go. పోడగడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బాలు, ఖుషి ఖుషి
పాట. ఆడవాళ్ళు మాడరు అద్దలు వేర్లే. స్నానం అండా చలకాలాటలలో కడవ కడవ కుండ బిందె దేశ బుట్ట బుట్ట తట్ట చిరంజీవి సినిమా. గ్యాంగ్ లీడర్ లీడర్ గ్యాంగ్ గ్యాంగ్ తట్ట అచ్చా తొట్టి గ్యాంగ్. అలలేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలు పిల్ల టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు కొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్ర సర్ర జారినట్టు. నాగబాబు సార్ టైం 1 minute 9 seconds. నుండి వచ్చినావు రోన కండి కొండ యాడ కొట్టుకొచ్చినావు రోని కల్లి కొండ. Your time starts now. రాముడు భోజనం. రాముడు మంచి బాలుడు. రాముడు సునీల్ గారి మూవీ. అందాలు రాముడు. మర్యాద రామన్. నేను నువ్వు 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 లేక నేను లేను. దొంగ దొంగ లక్ష్మి అనసూయ. దొంగ షీ దొంగనే ఏమంటారు? దొంగ దొంగది. 1 minute 4 seconds. అబ్బా గెలిచేశావురా. ఫటాఫట్ ఫన్ రౌండ్ ఓన్లీ ఆన్ జబర్దస్త్. ఆల్రైట్ సో జడ్జెస్, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్స్ గోనా హ్యాపెన్? ఇన్ని రోజులు కొన్ని సార్లు నాకు రోజాకి టీంలు విడదీసి పోటీ పెట్టి ఒక రకమైన ఆనందం అనిపించారు అందరూ. ఇప్పుడు నీకును అనసూయకి మధ్యలో 2 టీమ్స్ ఇస్తాం, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 4 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోటీ ఏంటంటే సునీల్ ఒక సినిమా చెప్తాడు, చెప్పిన తర్వాత నీ టీంలో ఒకళ్ళు ఆ సినిమాలో పాట పాడాలి, అనసూయ టీంలో ఒకడు పాట పాడు, నెక్స్ట్ ఇంకో సినిమా చెప్తారు. సో ఎవరైతే చెప్పలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు ఆ టీం. ఫస్ట్ వచ్చింది అనసూయ కాబట్టి అనసూయ ఇద్దాం ఫస్ట్ సెలక్షన్. సీను చంటి రామ్ ప్రసాద్ సుధాకర్ రాఘవ అవినాష్ కార్తిక్ కార్తిక్ Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake. ఏదైనా సరే ఓల్డ్ ఇస్ గోల్డ్. శేషుదామకం ఓకే, మరి ఇద్దరు యాంకర్లు వాళ్ళ టీమ్స్ సెలెక్ట్ చేసుకుని పాట పాడేదానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు సునీల్ గారు ఫిల్మ్ నేమ్ చెప్తారు, ఏ టీం పాడాలో నాగబాబు గారు చెప్తారు, ఆయన చెప్పిన టీం పాడాలి. రెడీ? పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. యూజువల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి అనసూయ ఫస్ట్ అవకాశం. సో సునీల్ గారు ఏ పిక్చర్ నుంచి పాట కావాలి? అత్తారింటికి దారేది. విడు 6 అడుగుల బుల్లెట్ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ఏమిటో ఏమాయో చేసినావే కంటి చూపుతోటి ఏమిటో ఇదేం రోగమో అందించినావే పంటి పెదవితోటి కృష్ణ వరదలా నొప్పి బాధలా ఉన్నావే మరదలా మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 అమ్మి రమ్మి రమ్మి సంతిపి మిసైల లేదు కాడే నీటిలోని చాపచ్చి నెల కింద పడ్డట్టు నాకు చేస్తున్నారే డార్లింగే వచ్చిన డార్లింగే డార్లింగే వచ్చిన డార్లింగే అంతే ఏ సచిన్ బ్యాటరీ కొట్టి దాగి సిక్సర్ కొట్టేసినట్టు బుర్ర గిర్రా గిర్రా తిప్పే డార్లింగే అరే చేసిన వెయిటింగ్ చాలే గానీ ఇప్పటికిప్పుడు పెద్దవ ఫీలింగే డార్లింగే వచ్చిన డార్లింగే. ఇప్పుడు నెక్స్ట్ అవకాశం మీకు ఇస్తున్నాం రష్మి టీమ్ కి. గుండమ్మ కథ. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మగారు ఇప్పుడే చెప్పుతా వినుకో బుల్లమ్మా. ఎవరండి హెల్ప్ చేసేది ఎవరండి హెల్ప్ చేసేది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే చెప్పించారు చీటింగ్ 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 నాగబాబు గారు చెప్పించారు చీటింగ్ 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 ఆడుతూ అవుట్ 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 ప్లీజ్ మేము అవుట్ సార్ మేము అవుట్ సార్. The judges ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ goes to అనసూయ కాదు రష్మి. వచ్చుటా పిడే పిడా పిచ్చి కట్టు జోడకు వలరియతు నీ చెంపల దాకా చొక్కా మడతెట్టు. So now it's time to look at some serious scores. So నువ్వు చెప్పు ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి స్కోర్స్ కనుక్కుందాం. సునీల్ గారు బికాస్ హీస్ అవర్ గెస్ట్ టుడే. ఆల్ రైట్ సో సునీల్ గారు ఏ టీమ్ కి ఫస్ట్ స్కోర్ ఇస్తారు అను చెప్పు. చలాకి చంటి అంటే Get up Shrinu and team. సునీల్ గారు. That leaves us with the Rockets. Rocket Raghava and team. సునీల్ గారు. అడ్డా గిడ్డ కళ్ళ నలిపి ఏడుస్తుంటే నా మనసు ఎప్పటి నలిపేస్తున్నట్టు అనిపిస్తోంది. So judges మన ఇవాల్టి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 150th స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ రాకెట్ రాఘవ. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. So first మన judges present చేయబోతున్నారు 10,000 rupees to మన Damsharad winner which goes to hello Rocket Raghava. 10,000 rupees from Zabardast to మన ఫటాఫట్ ఫన్ రౌండ్ winner none other than Rising Rashmi. Now it's time to present the big check from Lalita Brand Rise which goes to Rocket Raghava. జబర్దస్త్ ఇస్ ఏ గ్రాండ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇది 150 ఎపిసోడ్ దాకా రావడం, 150లో మేము చెయ్యటం, అందులోని గెలవడం చాలా వెరీ 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 హ్యాపీగా ఉంది, వెరీ థ్రిల్లింగ్ గా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రాఘవ్ గారు Yes. ఓన్లీ 10,000 రూపీస్ చెక్ కాదు మన స్పాన్సర్ అమృత గ్రైండర్ అండ్ మిక్సీ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. అమృత గ్రైండర్. ఓకే రాఘవ్ గారు 150th జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ లో రెడీ టు
ఇల్లు మారేస్తే ఎక్కింది కిక్క. సునీల్ గారు, మన ఈ రోజు 150th స్పెషల్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? Did you enjoy it? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను జనరల్ గా ఎప్పుడన్నా జోకులు అయ్యి చెప్పడం అదే తప్ప నేను నవ్వుకోవడం ఎక్కువ ఉండదు. ఈ రోజంతా హ్యాపీగా నాకు మళ్ళీ నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయండి. ఫస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఇన్విటేషన్ రాకపోతే నాకు ఇంత హ్యాపీనెస్ దొరికేది కాదు. సో ఐఎమ్ లక్కీ, ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. ఈ రోజు మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు అందరూ. థ్యాంక్ యూ. మనకి ఈ 150 ఎపిసోడ్ కి సునీల్ ఒక కామెడీ హీరో మనకి ఎరగొట్టేస్తాడు కామెడీలో. సో అలాంటి సునీల్ రావటం వల్ల మన 150 ఎపిసోడ్ ఇంకా గ్రాండ్ గా అందంగా కనపడింది. థ్యాంక్ యూ సునీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జబర్దస్త్. మన ఓల్డ్ ఎక్స్ అనసూయ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అండ్ వెరీ వెరీ హ్యాపీ అనసూయ. గాడ్ బ్లెస్ యు ఆల్. రేష్మి మళ్ళీ నీకు ఇచ్చినటువంటి ఒక పగ్గాల్ని అద్భుతంగా 250 ఎపిసోడ్ నడపాలి అండ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సో నెక్స్ట్ మీరు అందరూ నన్ను ఎక్స్ట్రా జబర్దస్త్ లో చూడబోతున్నారు బికాస్ వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా. And now it's time to party on the 150th episode of Zabardast. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేలో. It's time to party. It's time to party. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే